హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా బంగాళదుంప టమాటా కుర్మా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. కార్తీక మాసంలో అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం మూడు పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. 2 బంగాళదుంప ముక్కని ఇలా అడ్డంగా కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి. టమాటా ముక్కని చిన్న గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా బంగాళదుంపలు పెట్టినప్పుడు అందులో కలిపి మనం ఉడికించేసుకోవచ్చు అండి. నేను వీడియోలో చూపించే విధంగా పెట్టేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత టమాటా ముక్కలు తీసుకొని మనం ఇప్పుడు ప్యూరీలా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వేసుకొని పేస్ట్లా చేసుకోండి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకోండి. అవి కూడా పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. జీలకర్రని పచ్చిమిర్చిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం టమాటా ప్యూరీని కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. టమాటా రసం అనేది మనం ఉడికించుకొని వేసుకున్నాం కాబట్టి అది పైకి తుల్లుతూ ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. టమాటా రసం మరుగుతున్న తర్వాత మనం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అది అడుగంటు పోయి మాడిపోతుంది అనమాట. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను సీక్రెట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, హోమ్ మేడ్ మసాలా చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మసాలాల్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ పులుసుని బాగా మరిగించాలండి. చూడండి, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత పులుసు బాగా మరిగాక మనం బంగాళదుంప పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కర్రీ దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి బాగా రావాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ స్టేజ్ వచ్చేసరికి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఎంతో టేస్టీగా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా మనం చాలా మంచిగా బంగాళదుంప కుర్మాని చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.